పడతాడా? ఎవరైతే దేవుని మాట వింటారో వారు దీవించబడతారని దేవుని వాక్యం చెప్తుంది. కనుక దేవుని సన్నిధిలో ఉన్న మనము దేవుని మాట మనం వినేవారిగా ఉండాలి. ఎప్పుడైతే దేవుని మాట మనం వింటామో అప్పుడు మనం దీవెనకరంగా ఉంటాం. ఎందుకు మనం ఆశించబడబోతున్న కారణం తెలుసా? మన మాట వినకపోవడాన్ని బట్టే. అందుకన్నాడు ప్రభు, ఈయన మాటలు విని వాడు చెప్పుకుని చేయవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుని పోలి ఉండని అంటాడు. హల్లెలూయా. బుద్ధి లేని వాడు ఏం చేస్తే చెప్పండి, ఇసుక మీద కట్టుకుంటాడంట. వాన వస్తుంది, తుఫాన్ వస్తుంది, వరద వస్తుంది, దాని పాటు గొప్పదంట. అంటే శ్రమలు వచ్చినప్పుడు ఆ ఇల్లు ఏమైపోయి చెప్పండి, కూలిపోద్ది. మన పరిస్థితులు కూడా అంతే. శ్రమలు వచ్చినప్పుడు మనం ఎందుకు కూలిపోతున్నాం? శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు మనం తట్టుకోలేకపోతున్నాం? శ్రమలు వచ్చినప్పుడు ఎందుకు మనం లేవలేకపోతున్నాం అనే కారణం ఉంటే మనం ఆయన మాట వినట్లే. ఏం చేయట్లే? మనం ఏం చెప్తుంది తెలిసి, మేము దేవుని ప్రజలు అంటాం, దేవుని వారు అంటాం. అయితే దేవుని ప్రజలు ఏం చేయాలి చెప్పండి? దేవుని మాట వినేవారుగా ఉండాలి. ఆయన మాట వినేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు, విననివాడు ఇసుక మీద కట్టుకుంటాడు. వినేవాడు జీవితం ఎలా కూడా తెలుసా? బాధ వచ్చినా, కష్టం వచ్చినా, శ్రమలు వచ్చినా వాడు నిలబడేవాడిగా ఉంటాడు. కారణం ఉంటే దేవుడు నా పక్షాన ఉన్నాడని, దేవుడు నాకు తోడై ఉన్నాడని, దేవుడు నాకు సహాయకుడిగా ఉన్నాడు, నేను భయపడను. ఎందుకో తెలుసా? దేవుడు నా పక్షాన ఉన్నాడు కనుక. ఎటువంటి పరిస్థితులు వచ్చినా, ఎటువంటి సమస్యలు వచ్చినా దేవుడు ఎవరి జీవితాలు అయితే తోడుగా ఉంటాడో వాడు ఏం చేస్తాడంట? నిబ్బరం కలిగి ధైర్యంగా ఉంటాడు. అందుకే దేవుడు అంటాడు యెహోషువతోని, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు. హల్లెలూయా. భయపడకు, జడియకు, మోషేకు తోడై ఉన్నట్లుగా నేను నీకు తోడుగా ఉంటాను. చెప్పండి, నేను నీకు తోడై ఉన్నప్పుడు నీకేమన్నా చెప్పండి, భయం ఉండదు, బెదిరి ఉండదు. హల్లెలూయా. దేవుడు మనకు సహాయకుడు అయితే, దేవుడు మనకు ఆధారం అయితే, దేవుడికి మన ఆశ్రయంగా ఉంటే కనుక మనకు భయం ఉండదు. ఎవరు భయపడతారు చెప్పండి? ఎవరు భయపడతారు? ఒంటరిగా ఉన్నవారు భయపడతారు. తెలీదా మీకు? సహాయం లేనప్పుడు భయపడతారు. ఎవరు మనతో రానప్పుడు భయపడతారు. వారి అగ్నిగుండంలో పడవేయబడినా కానీ వారి ధైర్యాన్ని బట్టి, వారి యొక్క విశ్వాసాన్ని బట్టి, వారి నమ్మకాన్ని బట్టి దేవుడు వారి యొక్క పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. వారి పక్షం నుండి వారు ముగ్గురు అయితే ఇప్పుడు ఎంతమంది ఉన్నారు అగ్నిలో? 4 వ్యక్తులు ఉన్నారు. హల్లెలూయా. 4 వ్యక్తి ఎవరు? దేవుడే. హల్లెలూయా. మన జీవితంలో కూడా దేవుని బిడ్డలారా, ఒంటరైన సమయంలో మనం ఎవరిని ఆశ్రయించాలి తెలుసా? దేవుని ఆశ్రయించాలి, అనగా నమ్ముకోవాలి. ఆశ్రయించడం అంటే ఏంటి? నమ్ముకోవడం, ఆధారపడడం. నీవే నాకు సహాయం అయ్యా అని దేవుని మనం ఆశ్రయించడం. హల్లెలూయా. అందుకని ఆయన ఆశ్రయించిన నరుడు ధన్యుడు. హల్లెలూయా. సింహపురులు ఆకలి కలిగి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన నరుడికి ఏముండదు. చెప్పండి, అందరూ చెప్పన్నారు, ఏమన్నదా? సింహపురులు ఆకలి కలిగి ఉంటాయేమో కానీ ఆయన ఆశ్రయించిన ఏ మేలు కొదువైనదా. హల్లెలూయా. ఈ రోజున మన కొదువులు ఎందుకు అవుతున్నాయి? దేవుడు మనకు తోడుగా లేడు కనుకనే. మనం అంటాం ఏమంటే, దేవుడు వాగ్దానం ఉందని, దేవుడు నాకు తోడే ఉంటానన్నాడని. నువ్వు వెళ్ళి మార్గాలతో నేను తోడుగా ఉంటానన్నాడని అని చెప్తాను. వాగ్దానం ఉంది, అయితే వాగ్దానం ప్రకారం నువ్వు వింటున్నావా? వాగ్దానం ప్రకారం నడుస్తున్నావా? వాగ్దానమైనటువంటి జీవిత ప్రకారం నువ్వు బ్రతుకుతున్నది మనం ఆలోచన చేస్తే ఆ వాగ్దానం అలాగే ఉంది. దేవుని వాక్యం చెప్తుంది కదా, ఆయన వాగ్దానాలన్నీ అవునట్లుగా ఉన్నాయని చెప్తాడు. అయితే ఆ వాగ్దానం మన పట్ల నెరవేర్చబడట్లేదు. కారణం మాట వినట్లేదు. హల్లెలూయా. ఆయన మాట మనం వినకపోవడాన్ని బట్టి ఆ వాగ్దానం మన జీవితంలో జరగట్లేదు. అదేంటండి? దేవుడు వాగ్దానం ఉంది, నీ రాకపోకలందు నేను తోడుగా ఉంటానన్నాడు. యాక్సిడెంట్ అయింది అక్కడ. ఇప్పుడు దేవుడు ఏంటంటారా? చెప్పండి. రాకపోకలందు చాలా మంది రాసేస్తారు బైబిల్ మీద, రాకపోకలందు దేవుడు నాకు తోడై ఉంటాడు. కానీ ఆ వాగ్దానం ప్రకారం మన బ్రతుకుందా? మన జీవితం ఉందా? మన పరిస్థితులు ఉన్నాయని ఆలోచన చేస్తే వాగ్దానం అంటే ఉంది, కానీ ఆ పరిస్థితులు బట్టి, ఆ వాక్యాన్ని బట్టి, ఆ మాటను బట్టి మనం నడవట్లేదు. హల్లెలూయా. యాక్సిడెంట్ అయింది, ఇప్పుడు ఏంటి? రాకపోకలను తోడే ఉంటామన్నా కదా ప్రభు. ఏది అంటే దేవుడు చెప్తే చెప్పండి, మనమే చెప్పాలి సమాధానం. ఆయన చెప్పాడు కానీ నేనేం లేదు. అవునా కదా? అర్థమవుతుందా మీకు? ఆయన మాట వింటే, ఆయన వాక్యానుసారంగా మనం బ్రతికితే దేవుడు మనకు తోడే అన్నాడు. యెహోషువ అదే అన్నాడు, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండే యెహోషువ, భయపడకో, దిగులు పడకో, మోషేకి తోడైనట్లుగా నేను నీకు తోడే ఉంటాను. హల్లెలూయా. ఎప్పుడు మనం తోడుకుంటాడు ఆయన మాట విన్నప్పుడు, ఆయన మాట ప్రకారం మనం నిలబడి వెళ్ళినప్పుడు ఆయన మనకు తోడుగా ఉంటాడు, మన కూడా వస్తాడు. ఆయన నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన విడిచిపెట్టడా. నువ్వు భయపడవు. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన ఆజ్ఞాపించినదంటే మనం చేస్తే గనక దేవుడు మనకు తోడుగా ఉంటాడు. అంటే ఆయన మాట మనం వింటేనే. చూడండి, అబ్రహాముని 12వ అధ్యాయం ఆదికాండం మనం చూస్తే గనక దేవుడు అబ్రహాంకు చెప్పాడు, ఏం చెప్పాడు చెప్పండి? నీ ప్రాంతాన్ని, నీ ప్రజలు విడిచి
విడిచిపెట్టి నేను చూపించబోయే ప్రాంతానికి వెళ్ళు అన్నాడు. ఎక్కడికి వెళ్ళాలో దేవుడు అబ్రహాంకి చెప్పలేదు, కానీ నేను చూపించే దేశానికి వెళ్ళమన్నాడు ఆయన. ప్రభా ఎక్కడికి వెళ్ళమంటావు అని అడగలేదు. మనమైతే ఏం చేస్తాం చెప్పండి, ప్రభా నువ్వు నన్ను ఆశీర్వదిస్తానన్నా ఎలాగ ఆశీర్వదిస్తావేంటి ఒకసారి చెప్పవా అంటాం మనం. కానీ అబ్రహాం అలా అడగలే. అడిగాడా? ఆయన ఎక్కడికి వెళ్ళాలో తెలియదంట. కానీ అబ్రహాము దేవుడు చెప్పినట్లుగా ప్రయాణం అయిపోయాడు. తన బంధువుల్ని అందరిని విడిచిపెట్టి తన కలిగి ఉన్నది తన భార్యని తన సహోదరుని తీసుకుని తన ఆస్తిని తీసుకుని ప్రయాణం అయిపోయాడు. అంతే. ఆయన మాట విన్నాడు. నేను నీ గొప్ప జనముగా చేస్తానన్నాడు, నిన్ను ఆస్వాదిస్తానన్నాడు, నీ పేరు గొప్ప చేస్తానన్నాడు. ఆయన మాట విన్నాడు. ఆయన ఆజ్ఞాపించినంతటి కూడా ఏం చేశాడు అబ్రహాం చెప్పండి? చేశాడా చేయలేదా? చేశాడా చేయలేదా? చేయలేదా? అందుకే అబ్రహాము విశ్వాసం తండ్రి అయిపోయాడు. ఇప్పుడు మన పితృలతో ఎవరంటే కనుక అబ్రహాం గారికి వెళ్ళిపోతాం మనం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అందుకంటే నేను వారికి ఇస్తానన్న దేశాన్ని నేను ఇస్తానని చెప్పాడు యెహోషువతో. నాగో పితరులకు చెప్పినట్లుగా నేను ఆ దేశాన్ని నేను ఇస్తాను. యెహోషువ ఇదిగో నీకు అప్పగించాను, నువ్వు వారికి అప్పగించాలి ఇప్పుడు ఆ దేశాన్ని. దేవునికి స్తోత్రం. నిబ్బరం కలిగి ఉండు, ధైర్యం ఉండు, జడియొద్దు, భయపడుకో ఎటువంటి పరిస్థితులు వచ్చినా. ఎందుకంటే యెహోషువ ఎందుకు భయపడిపోయాడో తెలుసా? మోషే ఉన్నప్పుడు ఇజ్రాయెల్ ప్రజలు మోషే మాట వినలేదు. మోషేని ఒక రోజు ఏం చేసిన మోషేని అహరోను ఏం చేయలేకున్నారు, రాళ్ళతో చెప్పి కొట్టి చంపేయాలనుకున్నారు. అక్కడ కాలేపు యెహోషువలు ఉంటారు. అక్కడ సంఖ్యాకాండలో 11వ అధ్యాయం మనం చూస్తే కనుక తీయొద్దని చెప్తాను. హల్లెలూయా, సమయం లేదు. కొట్టేదని చంపాలని ఆలోచన కలిగి ఉన్నారు. అప్పుడు అక్కడ యెహోషువ ఉన్నాడు, భయపడిపోయి ఉంటాడు. అప్పుడు ఆ భయం ఇక్కడ ఎక్కువైపోయింది. కానీ యెహోషువ దేవునికి నమ్మకస్తుడు కనుక, దేవుడి మాట వినేవాడు కనుక, దేవుని వాక్యానుసారంగా బ్రతికేవాడు కనుక యెహోషువతో చెప్తున్నాడు. మోషేని అక్కడ ఆపేసినా కానీ యెహోషువతో అన్నాడు, ఇదిగో ఈ దేశాన్ని వారికి స్వాధీనపరచాలి. ఎవరికి? ఈ ప్రజలకి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎందుకు చెప్తున్నాడు తెలుసా? నమ్మకమైన కనుక యెహోషువ. మనం కూడా ఎందుకంటే తెలుసా, మనం నమ్మకపోయిన దేవుడు మనల్ని నమ్ముతున్నాడు కనుకనే దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన మనుషులు నమ్మినా నమ్మకపోయినా కానీ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనం నమ్ముతాడు. ఎందుకంటే తెలుసా, ఆయన స్వరూపం కనుక, ఆయన చేసిన వారిని కనుక ఆయన మనం నమ్ముతాడు. మన పిల్లలు మనం నమ్మకపోవచ్చు, మీరు ఇంకొకరు నమ్మకపోవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు మాత్రం అందరూ నమ్ముతాడు ఆయన. హల్లెలూయా. ఎందుకంటే ఆయన చేత చేయబడిన వారు కనుక. దేవునికి స్తోత్రం కలిగింది. దేవుని బిడ్డలు మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉండాలంటే ఖచ్చితంగా దేవుడి మాట మనం వినేవారుగా ఉండాలి. మనం ఉన్నప్పుడే మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి, జీవనకరంగా ఉంటాయి. దేవునికి స్తోత్రం కలిగి ఉంటాయి. అబ్రహామును దేవుడు ఆశీర్వదించాడు. అలాగే ఇస్సాకును కూడా కరువు సమయంలో ఇస్సాకును ఏం చేశాడు చెప్పండి? ఆశీర్వదించాడు. కాండము 26వ అధ్యాయంలో మనం చూస్తే కనుక అది వెళ్ళను. అక్కడ యెహోవా అతనికి ప్రత్యక్షమై, నీవు ఐగుప్తులోనికి వెళ్ళక నేను నీతో చెప్పు దేశమును ఉండు నివసించుము, ఈ దేశమందు పరవాసివై ఉండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించుదును అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏమన్నాడు ఇక్కడ? ఐగుప్తులోనికి వెళ్ళద్దు, నేను నీతో చెప్పిన దేశంలో నువ్వు ఉండంతే. దేవుడు చెప్పిన మాటను బట్టి ఈ యొక్క ఇస్సాకు ఏం చేసాడు చెప్పండి? నిలిచిపోయాడు. అక్కడ ఐగుప్తులోకి వెళ్ళదు. దేవుడు ఏం చెప్పాడు? నువ్వు పరదేశంగా ఉండు, అక్కడే ఉండు. కష్టం వచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా నువ్వు అక్కడే ఉండు, నా మాట విను అన్నాడు. అంతే. ఆ మాట ప్రకారం అక్కడ ఉన్నాడు. అక్కడ ఉన్న తర్వాత 12వ వచనం చూడండి. 12వ వచనం, ఇస్సాకు ఆ దేశం ముందు ఉన్నవాడే విత్తనం వేసి ఆ సంవత్సరం 100 అంతలు ఫలం పొందును, యెహోవా అతని ఆశీర్వదించును గనుక ఆ మనుషుడు గొప్పవాడైపోయాడు. చూడండి, దేవుడు ఆశీర్వదిస్తే ఆ మనుషులు ఎలా తెలుసా? గొప్పవారిగా ఉంటారు. హల్లెలూయా. చూడండి, ఆయన ఆజ్ఞాపించినట్లు దేవుడు చెప్పిన మాట ప్రకారం ఇస్సాకు ఏమైపోయాడు చెప్పండి? అక్కడ నిలిచిపోయాడు, అక్కడ ఆగిపోయాడు. అక్కడ ఆ ప్రాంతం ఎలా ఉంది? అప్పుడు కరువుతో ఉంది. అబ్రహాం వచ్చిన కరువు కంటే ఇస్సాకు ఉన్నటువంటి అప్పుడు ఇంకా ఎక్కువ కరువు ఉందంట. ఆ కరువులనే దేవుడు మాట విన్నాడు. నేను అబ్రహాం నా మాట విన్నాడు, నువ్వు నా మాట వింటే నేను ఆశీర్వదిస్తానన్నాడు. అలాగే ఇస్సాకు కూడా ఏం చేశాడు? ఆ మాట విని ఆ ప్రాంతంలో నిలిచిపోయాడు. ఇక్కడ నిలిచిపోయి ఏం చేశాడంట? అక్కడ ఒక విత్తనం విత్తాడు, విశ్వాసం అనే విత్తనం విత్తాడు. అక్కడ 100 అంతల ఫలం పొందాడంట. హల్లెలూయా. దేవుడి మాట వింటే నువ్వు 100 అంతలుగా కాదు, ఇంకా అధికంగా దేవుడు చేస్తాడు ఆయన. హల్లెలూయా. మన జీవితాల్లో గొప్పగా మనం ఎదగాలంటే దేవుడి మాట వింటే మనం ఎదుగుతాం. మనుషుల మాట వింటే మనం కిందగా దిగదారిపోతాం. కానీ దేవుడి మాట విన్నవాడు గొప్పవాడు అవుతాడు.
హల్లెలూయా. దేవుడి మాట వినండి. అబ్రహాం గొప్పవాడయ్యాడు, ఇస్సాకు గొప్పవాడు. ఎలాగే చూడండి ఒకసారి కింద వచ్చిన కూడా చదవండి. అతను మిక్కిలి గొప్పవాడకు వరకు క్రమక్రమంగా అభివృద్ధి పొందుతూ వచ్చాడు. చూడండి, క్రమక్రమంగా ఇస్సాకు ఎలా అవుతున్నాడంట? వృద్ధి పొందుతున్నాడంట. ఆగిపోలే. మనమైతే చూడండి, ఒకసారి వృద్ధి అయిపోతాం, ఒకసారి ఇల్లు కట్టేస్తాం, ఒకసారి కారు కొనేస్తాం, ఒకసారి గొప్పలు అయిపోతాం. సడన్ గానే ఒక సంవత్సరం అయిపోయిందంటే అన్ని జరిగిపోతూ ఉంటాయి కదా. మనం కూడా తెలుసా, దేవుడిని ఆశీర్వదించాడంటే ఆశీర్వదించినప్పుడు గొప్పగా చెప్పుకుంటాం. అయిపోయిన తర్వాత వడ్డీలో ఎత్తారు చూసారా, అప్పుడు ఎత్తుది ఏమంట అందరూ చెప్పుకుంటాం. ఇల్లు కట్టామండి, అది చేసాం, ఇది చేసాం, అది కొన్నాం, ఇది కొన్నాం. అందరూ మాత్రం ఉన్నారు, మేము బాగానే ఉన్నామంట. ఇవన్నీ తరిగిపోతున్నాం అనుకోండి, అనారోగ్యం వచ్చింది అనుకోండి, ఇవన్నీ తరిగిపోతూ ఉంటాయి. అప్పుడు ఏమవుతుంది చెప్పండి? కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు ఏమంటాం? ఏమైపోయింది ఆశీర్వాదం? ఏమైపోయింది దీవెన? ఏటి దేవుడు ఎక్కడున్నాడో? మార్గాలంతా తోడుగా ఉంటాడు, సహాయం చేస్తున్నాడు, ఏడి దేవుడు అని మనం క్వశ్చన్ చేస్తూ ఉంటాం. హల్లెలూయా. అవునా కదా? దేవుడి మాట వింటే మనం క్రమక్రమంగా వృద్ధి చెందుతూ ఉంటాం. దేవుడి మాట వింటే మనం ఎక్కడ నిలిచిపోం, అలాగే మనం పరిగెత్తుతాం. దేవునికి స్తోత్రం. ఈ మనిషి గొప్పవాడు అయిపోయాడు. క్రమక్రమంగా గొప్పవాడని ఇక్కడ వాక్యం చెప్తుంది. క్రమక్రమంగా వృద్ధి చెందని చెప్తుంది. అతని గొర్రెల ఆస్తి, గొడ్ల ఆస్తి, దాసులు గొప్ప సమూహం కలిగినందున ఫిలిస్తీయులు అతను ఎందుకు అసూయపడారంట. ఇప్పుడు ఫిలిస్తీయులు ఏమైపోయి చెప్పండి? అసూయపడుతున్నారంట. నువ్వు క్రమక్రమంగా వృద్ధి చెందుతుంటే నీ పక్కన వాళ్ళు అసూయపడాలి. అలా వృద్ధి చెందాలి. దేవుడు అలా చేస్తాను నేను. హల్లెలూయా. పక్క వాళ్ళు అసూయపడేందుకు, నీ శత్రువులు అసూయపడేందుకు నిన్ను వృద్ధిలోకి తీసుకొస్తాడు ఆయన. దేవుడి మాట వింటే మనం ఆ దేవుడి మాట ఒక రోజు వింటాం, 2 రోజులు వదిలిపెడేస్తాం. ఈ మాట వింటే మనకి కుక్కతో కట్టిన గోదావరి వెళ్ళినట్టుగా. ఈ మాట వింటే కనుక ముందుకు వెళ్ళాలని మేము దేవుడు అన్నాం. కొత్తకున్నప్పుడు బాగుంది, ఒక నెల అయిపోయింది, మా జీవితాలన్నీ పాడైపోతున్నాయి. దేవుడు నమ్మినందుకు అందరూ మమ్మల్ని పెడతారండి. దేవుడు నమ్ముకున్న తర్వాత అన్ని విడిచిపెట్టేసాం. దేవుడు నమ్మిన తర్వాత మేమైపోయాం, అందరికీ దూరం అయిపోయాం. దేవుడు నమ్ముకున్న తర్వాత దూరం అయిపోవడం కాదు, దేవుడు నమ్ముకుంటే ఏమవుతుంది తెలుసా? మనం ప్రత్యేకించబడతాం. హల్లెలూయా. లోకం నుంచి మనం వేరైపోతాం. మనం అనుకోండి ఏం తెలుసా? అన్ని విడిచిపెట్టాలండి. నువ్వు అన్ని విడిచిపెడితేనే దేవుడికి దగ్గర అయిపోతాడు. మనం ఏం చెప్తే తెలుసా? దేవుడు కావాలి, లోకం కావాలి, కుదరదు. అందుకే లోక స్నేహం దేవునికి వైరం. హల్లెలూయా. మన లోక స్నేహం కావాలి తప్ప, లోకంలో ఉన్నవారు కావాలి తప్ప దేవుడు మనకే వద్దు. దేవుడు మనకు తోడే ఉంటే, దేవుడు మనకు సహాయకుడు ఉంటే కనుక ఆయన మనల్ని నడిపిస్తాడు, మనకు తోడుగా ఉంటాడు, మన పక్షాన ఆయన ఉంటాడు. మనకి ఏమొచ్చినా కానీ నేనున్నానంటాడు ఆయన. నువ్వు భయపడో, అదరిపడో, జంకో, ఎవరున్నా లేకపోయినా నా దేవుడు నా పక్షాన ఉన్నాడు. నీతిమంతుడి పక్షాన దేవుడు ఉంటాడు. నీతిమంతుడు ఎవడో చెప్పండి? బైబిల్ చెప్తుంది, నీతిని జరిగించు ప్రతి వాడు నీతిమంతుడు. అంటే యథార్థంగా ఉన్నవాడు నీతిమంతుడు, నమ్మకంగా ఉన్నవాడు నీతిమంతుడు. అంటే ఆయన మాట వినాలి, ఆయన మాట వినేవాడు నీతిమంతుడు. హల్లెలూయా. చూడు, నోవాహు నీతిమంతుడు అన్నాడు లేడా? ఒక్కడే కనపడ్డాడు నోవాహు. ఆ దినంలో అందరూ చనిపోయిన వారే. నోవాహు ఒక్కడే కనపడ్డాడు నీతిమంతుడు. యథార్థంగా ఉన్నాడు, భక్తిగా ఉన్నాడు. ఎన్ని పరిస్థితులు వచ్చినా కానీ అదరలేదు, బెదరలేదు, అలాగే ఉన్నాడు. దేవుని వైపు చూశాడు. హల్లెలూయా. మనం దేవుని వైపు చూస్తే కనుక దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. ఆయన మనకు తోడుగా ఉంటాడు. యెహోషువతో తోడుగా ఉన్నట్లుగా మనకు కూడా తోడుగా ఉంటాడు. మోషేకి తోడైనట్లుగా మనకు దేవుడు తోడుగా ఉంటాడు. అందుకే దేవుని బిడ్డలారా, ఆయన మాట మనం వింటే, ఆయన ఆజ్ఞలన్నిటి ప్రకారం మనం చేయగలిగితే, అందుకే ఆయన ఆజ్ఞలంతా భారమైనవి కావు అంటాడు. ఆజ్ఞలుగా మాటలు, ఆయన వాక్కును మనం తీసుకుంటే మనం దీవులకరంగా ఉంటాం, ఆశ్రదకరంగా ఉంటాం. ఆయన మాట ఎప్పుడైనా మనతో మాట్లాడినప్పుడు మనం ఏం చేయాలి? స్వీకరించాలి. ఇది నా కొరకే, నేను దీవించబడాలంటే ఆయన మాట నాకు కావాలి. హల్లెలూయా. అందుకని ఆయన మాట వినేవాడు బండ మీద తన ఇల్లు కట్టుకుంటాడు. మనం ఎక్కడ కట్టుకుని ఒకసారి ఆలోచించి, బండ మీద కడుతున్నామా, ఇసుక మీద కడుతున్నామా? బండ మీద కట్టేవాడు బుద్ధిమంతుడైతే, ఇసుక మీద కట్టేవాడు బుద్ధిహీనుడని వాక్యం చెప్తుంది. హల్లెలూయా. మనం అనుకుంటాం నేను బుద్ధిమంతుడా ఉన్నాను. హల్లెలూయా. అందుకంటాడు సామెతల గ్రంథంలో, నీ సమృద్ధిని ఆధారం చేసుకోవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండమని. హల్లెలూయా. దేవుని భయభక్తులు కలిగి ఉన్నాడు, దేవుని మాట వింటాడు. ఆయన మాట విన్నవాడు ఆగిపోవడం, నిలిచిపోవడం, వాడు దినదినము వృద్ధి చెందుతాడు. మన జీవితాలు వృద్ధి చెందాలని దేవుడు కోరుకున్నాడు. ఆయన మాట వినాలి. ఆయన మాట వింటేనే మన జీవితాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. హల్లెలూయా. యెహోషువను ఆశ్రయించినట్లుగా, ఇస్సాకును ఆశ్రయించినట్లుగా, అబ్రహామును ఆశ్రయించినట్లుగా దేవుడు మనందరినీ ఆశ్రయించును గాక. హల్లెలూయా. దేవుడి మాటలు వినికిలో దీవించును గాక. ఆమేన్.